హాయ్ అండి, మన ఇంట్లో ఉండే రెండే వస్తువులతో మలిదా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మృదువుగా. ఇలా మృదువుగా కలుపుకోవాలి చపాతీ పిండి. 10 నిమిషాలు పక్కన పెట్టుకొని చపాతీలు చేసుకోవాలి. చపాతీ ఇట్లా మామూలుగా చేసుకోవాలి. పిండి వేసి చపాతీ కొంచెం మందంగానే చేసుకోవాలి. పెనం వేడి కాగానే పెంక మీద వేసుకొని కాల్చుకోవాలి. ఒక్కదాని తర్వాత ఒకటి ఇట్లా చపాతీ చేసుకోవాలి. రొట్టె వేడి కానీ ఇట్లా నీళ్ళతో కొంచెం రుద్దాలి. చపాతీ అయినా కానీ నీళ్ళతో రుద్దాలి. నూనె అసలు వాడకూడదు దీనికి. మంచిగా వంగుతుంది. కూర ఇలా వంగుతుంది నూనె లేకుండా. ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా రొట్టె చేసుకోవాలి. వేడి మీదనే చపాతీని ఇట్లా ముక్కలు ముక్కలుగా చేయాలి. వేడి మీద పెంక మీదకి వెళ్ళి తీయగానే ఇట్లా చేసి పెట్టుకోవాలి. ఇట్లా ఇంకో రొట్టె ఇలా చేసుకోవాలి. అది అక్కడ అవుతా ఉంది, ఇక్కడ రొట్టె ఇంకోటి కాలుతూ ఉంది. ఇలాగే చక్కెర కూడా పోసుకోవాలి. చక్కెర ఇలాచి పొడి వేసుకొని ఇలా కలుపుకోవాలి. చిన్నగా చేసుకుంటూ కలుపుకుంటే మళ్ళీ బాగుంటుంది. ఇలా ఇలాచి పొడి సోంపు పొడి వేస్తే బాగుంటుంది. మేము ఇలాచి పొడి వేసినాము, సోంపు సరిగ్గా దొరకలే టైంకి, అందుకే ఇలాచి ఒకటి వేసేసాం. అక్కడ వంగుతుంది, ఇక్కడ రొట్టె ఇలా పొంగాలి. చపాతీ నూనె అనేది అస్సలు వాడకూడదు. ఇలా ఒక చపాతీ తర్వాత ఒక చపాతీ ఇట్లా ముక్కలు ముక్కలు చేసుకొని కొంచెం కొంచెం చక్కెర వేసుకొని కలుపుకోవాలి. చిన్న చిన్న ముక్కలు చేసుకొని కలుపుకోవాలి. చక్కెర వేసుకుంటూ సరిపడిన చక్కెర వేసుకుంటూ ఒక్కొక్క చపాతీ అయినప్పుడు ఏంటంటే చిన్న చిన్న ముక్కలు చేస్తూ సరిపడిన చక్కెర పోస్తూ ఇట్లా కలుపుకోవాలి. మలిదా రెడీ.